కాదు, లేదా జగన్ మీద ప్రేమతో కాదు, వీళ్ళు తీసుకెళ్లి ఈయన ముద్రేసేయచ్చు. కానీ దాసరాము ఇంత ముందు ఇదే పవన్ కళ్యాణ్ వెనకాలన పూర్తిగా వినయ విధేయ రామాలయం తిరిగినోళ్ళే. ఇవాళ ఈ పదాలు నచ్చదు అనేది ఈయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో విపరీతంగా విభేదించాడు. నరేంద్ర మోడీని పొగుడుతుంటే తెలుగుదేశం కార్యకర్తకి నచ్చట్లా. మోడీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నెట్ట పొగుడుతున్నాడు, మోడీని చంద్రబాబు అట్లాగే పొగుడుతున్నాడు. కానీ ఎప్పుడైతే కార్యకర్తల ఫీలింగ్ తెలియగానే తగ్గిచ్చేశాడు. ఈ మధ్య చూడండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు స్టేజీ మీద, మోడీ ఉన్నప్పుడు. మిగతా టైంలో రోజు ప్రకటనలు ఇవ్వట్లా, మోడీ గారు మీ అంత దేవుడు లేడు, మీరే అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా రోజు ట్వీట్లు స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నాడా? లేదు. కేంద్ర ప్రభుత్వం మనం కూటమిలో భాగస్వామి కాబట్టి మనం సాధిస్తున్నాం, మోడీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు, దట్స్ ఇట్. అంతేగాని మోడీ అని ఆయన ఉన్నాడు కాబట్టి మనందరం బతుకుతున్నాం ఇట్లాంటి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ వాయిస్ చూడండి, అసలు చంద్రబాబు రావడం వల్లనే, చంద్రబాబు ఉండటం వల్లనే మన ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నాం, బాబు ఉండటం వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతోంది, బాబు పరిజ్ఞానం వల్లనే ఈ రాష్ట్రంలో మనందరం అన్నం తింటున్నాం, బాబు గారి యొక్క ఆలోచన వల్లనే మనందరం బతుకుతున్నాం అన్న తరహాలో ఉంది మెంటాలిటీ ఆయన మాట. ఇది చాలా మందికి నచ్చదు. అలా నచ్చనటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. దాంతో పాటు ఈయన ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు. కొట్టించుకుంటుంది జనసేన కార్యకర్త, తలకాయలు పగల కొట్టించుకుంటున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు, అవమానాలు పాలవుతున్న వాళ్ళందరూ జనసేన కార్యకర్త. ఆ